సహోదరుడు నతానీయుల యొక్క కుమార్తె ఫీబి తాను ఈ దినము మరి యొక్క పుట్టినరోజు అని మరి యొక్క జీవ కిరీటం దేవుని దగ్గర నుండి పొందుకుంది. తాను గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానము అయితే ఆ యొక్క బహుమానము కాపాడేది కూడా దేవుడే. మనము దేవుని యొక్క హస్తాల్లో ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉండటానికి ముందుకు మనం వెళ్ళినప్పుడు దేవుడు తన యొక్క పరలోక సింహాసనానికి సంబంధించిన ఆశీర్వాదాలతో కూడిన మంచి ప్రయాణము జీవితాన్ని దేవుడు మనకు ఇస్తాడు. ఆ రీతిగానే ఈరోజు ఆ దేవాది దేవుడు తాను నతానీయులు హన్నాల యొక్క కుమార్తె అయిన ఫీబేను తాను మరి ఒక జీవ కిరీటము ద్వారా ఆశీర్వదించాడు అని చెప్పి అంగీకరించాలి ఈ దినం. ఎందుకంటే ఈ దినం చూడక ఎంతో మంది వారి వారి జీవితాలు ముగించుకున్నారు. మనలో అయితే ఏ గొప్పతనం లేదు, కేవలం మనం బ్రతకాలి అనుకుంటాం కానీ బ్రతకలేము. ఆ యొక్క బ్రతుకును, ఆ యొక్క జీవితాన్ని దేవునికి మనం అప్పగిస్తే, దేవుని యొక్క చేతులకు అప్పగిస్తే ఆయన మనలను చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఆయన యొక్క సృష్టి కాబట్టి అది ఆయన దానిని ఎంతో ప్రేమగా తీసుకుని కృపను, దయను, జాలిని మన అందరి పట్ల ప్రకటించేవాడుగా ఉంటాడు. అయితే ఇక్కడ ప్రధానంగా వాక్యము మనము జీవించాలి, మన యొక్క సంతానము బాగుండాలి, మంచిగా మన ఎవరైనా సంతానము బాధతో భారభరితంగా జీవించాలని అనుకుంటారా? ఎవరైనా అనుకోరు. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నా, వారి యొక్క శ్రమను, వారి యొక్క రక్తాన్ని దారబోస్తున్నా పిల్లలు సంతోషంగా ఉంటే చాలు, మా కళ్ళ ఎదురుగా గంతులు వేసుకుంటూ తిరిగితే చాలు అనుకుంటారు. ఆ పిల్లల యొక్క సంతోషం, పిల్లలు చక్కగా మాట్లాడుకుంటూ ముచ్చట్లాడుకుంటూ ఇంట్లో గంతులు వేస్తూ ఉంటే వారు పడిన కష్టమంతా కూడా మర్చిపోతారు, గుర్తుండదు కాళ్ళకి. అలాగనమాట. చూడండి, పిల్లలను మనము సరి అయిన రీతిలో, సవ్యమైన రీతిలో పెంచుకోవాలనుకుంటాం మనము. అయితే మొదట దేవుడు ఇచ్చిన బహుమానాన్ని సరి అయిన రీతిలో పెంచాలి అనుకుంటే మొదట తల్లిదండ్రులు, పేరెంట్స్ దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వారికి దేవుడు అనేది లేక ఆత్మీయత అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళు చైల్డిష్ మెంటాలిటీతోనే ఉంటారు కాబట్టి వారికి పెద్ద పెద్ద కార్యాలన్నీ కూడా తెలియవు. మనము వారికి మన యొక్క సృష్టికర్త, మన దేవుడు అనేసి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నప్పుడు ఓహో మా దేవుడు ఈయన అని చెప్పి వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ ఆత్మీయ సంగతులు అంటే ఆత్మీయ లోతులు గుర్తెరగలేరు వారు. కాబట్టి వారు దేవుని యొక్క ఆత్మీయతలో, దేవుని యొక్క మంచి సహవాసములో పెరగాలి అంటే, జీవించాలి అంటే, ఆ స్థితిలో ప్రయాణించాలి అంటే మొదట పేరెంట్స్ ఆ బాధ్యతను తీసుకోవాలి. ఎలాగంటే దేవుని యొక్క బాధ్యత, దేవుడు మన యొక్క కుటుంబంలో నివాసం ఉండాలి అంటే, దేవుని యొక్క కార్యం మన యొక్క కుటుంబంలో, మన యొక్క సంతానము పట్ల చూడాలి అంటే మొదట పెద్దవాళ్ళు, చక్కగా పేరెంట్స్ దేవుడిని కలిగి వారు పిల్లలకు నూరి పోసేటట్లుగా ఉండాలి. మోషే తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడుగా ఉన్న, మోషే తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడుగా ఉన్న యెహోషువ, ఆ పుస్తకంలో మూడు సంగతులు ఉంటాయి. ఆ మూడు సంగతులు మనము
ధ్యానించినప్పుడు ఒక కుటుంబం అంటే ఏంటో, భార్యాభర్తలు అంటే ఏంటో, ఆ యొక్క పిల్లలంటే ఏంటో, దేవుడు మనకిచ్చిన బాధ్యతలని ఏంటో, కుటుంబ బాధ్యతలు, దేవుని యొక్క బాధ్యతలు కూడా. దేవుడిని మనము కలిగి ఉండాలంటే ఏదో దేవా నాకు నువ్వు కావాలి, నా ఇంట్లోకి రా అంటే అది రాడు. మనుషులు మొదట పరిశుద్ధులుగా దేవుని యొక్క మాటను అంగీకరించి ఆ యొక్క పరిశుద్ధతలో ముందుకు ప్రయాణించినప్పుడు మాత్రమే దేవుడు మనలను దృష్టించగలడు. ఎందుకంటే మనలను సృజించిన ఆ దేవాది దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతను మాత్రమే కోరుకుంటాడు. పరిపక్వతను ఆయన కోరుకుంటాడు, అపరిపక్వత ఆయన కోరుకోడు. ప్రతిదీ కూడా దేవుని యొక్క కార్యములో సంపూర్ణత మాత్రమే, సంపూర్ణతే అడుగుతాడు ఆయన, అసంపూర్ణత ఆయన అడగడు. ఎందుకంటే ఆ దేవాది దేవుడు ఆది కాండంలో అన్నాడు, ఏమన్నాడంటే ఆయన 6 రోజులు పని చేసి తన యొక్క పనిని ఆయన ముగించాడట. అంటే సంపూర్తి కావించి 7వ రోజు విశ్రమించాడు. తన యొక్క పనిని ఆయన అసంపూర్తిగా చేయలేదు. మరి ఆ దేవాది దేవుడు మన యొక్క సృష్టికర్త, మనం ఆయనని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవాది దేవుని యొక్క జనాంగం అని చెప్పుకుంటున్నప్పుడు మనము అసంపూర్ణులుగా ఉండకూడదు, సంపూర్ణులుగా ఉండాలి. మనము చేసే పని అసంపూర్తిగా ఉంటే చేసిన వారికి ఆ పని ఇష్టం ఉండదు, ఇష్టపడరు, అనుకుంటారు. బుకాయించడానికి ఇంకా అది లేదు. ఎందుకంటే సంపూర్ణత అనేది అందమైనది. ఎప్పుడు సంపూర్ణత అనేది అందమైనది, అది చాలా మన యొక్క కళ్ళకు మనసుకు కూడా అది సంతోషాన్ని, సంతుష్టిని ఇచ్చేది సంపూర్ణత. అసంపూర్ణత అనేది మనకది వెలితిగా అనిపిస్తుంది. హృదయంలో వెలితి, అది ఆ పని అయ్యో పూర్తి చేయలేకపోయాం, పూర్తి అవ్వలేదని. అలాగూ మనము దేవుని యొక్క దృష్టిలో సంపూర్ణత కలిగిన వారముగా మనం ముద్రించబడాలి అంటే ఏ కార్యాలు చెయ్యాలో, ఎలాగో ఉండాలో ఆ మాటలు ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రండి మొదట యెహోషువ 1వ అధ్యాయంలోనికి నాన్న 1 చూడండి. 1వ అధ్యాయము అందులో 8th verse చదివినాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. చూడండి ఈ మాట ఎలాగుందో. ఈ యొక్క దివారాత్రము వాక్యము ధ్యానించడం అనగానే ఈ యొక్క యెహోషువ పుస్తకంలో ఉంటుంది. మళ్ళీ ఇంకో చోట ఎక్కడ ఉంటుంది చెప్పగలరా? కీర్తనల్లో ఉంటుంది. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు వాక్యములో ఉంది. దివారాత్రము ఎందుకు? వాక్యములో ఉన్న లోతు, అంటే మనలను బాగు చేసే సంగతులు మనకు తెలియవు, గ్రహించలేము సంగతులన్నీ కూడా. మనము ఎందుకంటే మనుషులము, మనము మిడిమిడి జ్ఞానంతో ఉంటాము. మనకు ఏ కొద్దిపాటి సంగతి నుండి తెలిసినా కానీ నాకంతా కూడా వచ్చని అంటాం, తెలుసని అంటాం. భక్త సింగ్ గారు ఒకటి అనేవాడు, ఆయన ఎప్పుడు కూడా కర్మేలు ప్రేయర్లో ఆ యొక్క మందిరంలో, విజయవాడ అనమాట, చిట్టి నగర్లో ఆయన ఎప్పుడంటే మేము 17 years ఉన్నప్పుడు, నాకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక మాట ఆలకించాను. భక్త సింగ్ గారు అన్న మాట ఏమన్నాడంటే ఆయన, నేను నిత్య విద్యార్థిని అన్నాడు. ఆయన ఏమన్నాడా? నిత్య విద్యార్థి అంట ఆయన. అంటే వాక్యము ధ్యానించటము, దివారాత్రము ధ్యానించటం, నిత్య విద్యార్థులం. మనము వచ్చింది అనుకున్నామంటే మన యొక్క ప్రయాణం, మన యొక్క జీవితం అక్కడ ఆగిపోయినట్టే, ముందుకు వెళ్ళలేము.
ఈ యొక్క వాక్యం ఏంటంటే ముందుకు నడిపించేదిగా, ముందుకు అన్నమాట తీసుకెళ్లేది వాక్యము. అది ముందుకు వెళ్ళకుండా నీవు నుంచున్న స్థలములో నుంచుండబెట్టేది గర్వము, నాకంతా కూడా వచ్చు అనుకునేది. అది ఆ స్థితిని వాక్యం ఒప్పుకోదు. వాక్యము ఎంతో లోతైనది. ఆ యొక్క వాక్యాన్ని మనం ముందు ఇట్లా ఉంచుకుంటే మనం ఎంత అజ్ఞానులో అర్థమవుద్ది. వాక్యము జీవ గ్రంథాన్ని మన యొక్క కుడి చేతితో పట్టుకుని మన ముందు పెట్టుకుని నేను జ్ఞానవంతుడని చెప్పేవాడు ఎవడన్నా ఉంటాడా? ఉండడు. నేను జ్ఞానవంతుడినని చెప్పుకోవడమే అజ్ఞానం అసలు. అది ఇక్కడ చూడండి, దివారాత్రము దానిని ధ్యానించడం వల్ల మరి ఏమవుతుందంట? నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. నీవు ప్రయాణించటం, నీ ప్రవర్తన మంచితనముగా ఉండటం నేర్పేది ఏదమ్మా? వాక్యం. అది ఈ యొక్క వాక్యాన్ని ముందు పేరెంట్స్ ధ్యానించాలి బాగా. పిల్లలను మీరు వాక్యం చదవండి, మీరు వాక్యం నేర్చుకోండి, ప్రార్థన చేయండి కాదు. పిల్లల ఎదురుగా ప్రార్థన చేస్తుంటే, పిల్లల ఎదురుగా మోకరించి ఉంటే, జోసెఫ్ ఒకసారి వాక్యము బోధిస్తూ నీవు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ పిల్లలు నీ పక్కన మోకరించాలని చెప్పాడు ఈ బ్రదర్ ఒకసారి, ఒక 2 years బ్యాక్. అలాగూ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లలు మోకరించండి కాదు. మోకరిస్తే నీవు చెప్పవలసిన పని లేదు, వారు మోకరిస్తారు. నీవు జీవ గ్రంథం చదువుతుంటే నీవు ధ్యానించు అని చెప్పవలసిన పని లేదు, వారు చదువుతారు. ఎందుకంటే తర్వాత ఈ యొక్క జీవ గ్రంథం చదవటం రాని ఒక ఆమె, శాంతమ్మ గారని ఒక ఆమె, హెబ్రోన్లో నాకు బాగా గుర్తు, భక్త సింగార్ ఉన్న దినాలలో శాంతమ్మ గారు అని ఒక ఆమె ఉండేది. ఆమె చాలా మంది ఆమె గురించి సాక్ష్యం ఎలాగనేవాళ్ళు అంటే, అయ్యా మాకు అక్షరం ముక్క రాదయ్యా, బడికి వెళ్ళలేదయ్యా, మేము అసలు స్కూల్ మెట్లే ఎక్కలేదు, శాంతమ్మను చదివితే జీవ గ్రంథం చదివినట్టే అనేవాళ్ళు. ఎంత అవాక్కైపోయే సంగతి అండి అది. మనం ముక్కును వేలేసుకునే సంగతి కాదా? మనందరికీ అది చెప్పబెట్టు కాదా? అది ఆమెను చదివితే జీవ గ్రంథం చదివినట్టంట. చూడండి, అంటే మన యొక్క ప్రవర్తన నీవు చక్కగా ప్రవర్తించదవు. దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల 1 గంట 2 గంటలో కాదు, దివారాత్రం అంట. అంటే మనకు పనులు ఉంటాయి, పాటలు ఉంటాయి. నీవు బైబిల్ చదవటానికి ఒక సమయాన్ని కేటాయించాలి. బైబిల్ చదవటానికి ఒక సమయం కేటాయించుకోవాలి. ఆ యొక్క చదువుతున్న గ్రంథాన్ని అంతటినీ కూడా నీవు అంతా కూడా నీ యొక్క దృష్టిలో, నీ యొక్క మైండ్ సెట్ లో ఉంచుకుంటే నీవు వర్తిల్లటము, చక్కగా నీవు ముందుకు వెళ్ళటం, ప్రవర్తించడం కూడా మన యొక్క బిహేవియర్ కది వైద్యం. అది మన యొక్క ప్రవర్తనకు వైద్యం. కీర్తన ఫీబే చూడండి, నీవు దివారాత్రము, నతానియేలు యొక్క సంతానము అండ్ నతానియేలు హన్నా కూడా, వారు దివారాత్రము ధ్యానించిన ఎడల మీరు మీ మార్గములను వర్తిల్ల చేసుకొని చెప్పండి. తర్వాత ఏమని? చక్కగా ప్రవర్తించెదరు. చక్కగా ప్రవర్తించెదరు. బైబిల్ నేర్పేది అది. వర్తిల్లటం ప్లస్ చక్కగా ప్రవర్తించటం. చక్కగా ప్రవర్తించని వాడు వర్తిల్లడు. అది ఒకటి. తర్వాత ఇందులోనే యెహోషువలో ఇంకొక మాట ఆయన మాట్లాడాడు. ఎలా అన్నాడా? మీరు అందరూ కూడా ఏ దేవుళ్ళన్నా, మీ యొక్క పితరులు సేవించే దేవుళ్ళన్నా కానీ మీరందరూ కూడా ఆరాధించుకోండి, కొలుచుకోండి, నాకు మాత్రం మీతో సంబంధం లేదు. నేనైతే ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తారంట. నేనును నా ఇంటి వారును. యజమాని యొక్క తీర్మానం, ఘనమైన సందర్భం.
నీవు దేవుడు నీతో వాగ్దానం చేశాడు. ఎక్కడి నుంచి? దాస్యంలో నుండి, బంధకాల్లో నుండి నిన్ను నేను బయటికి రప్పిస్తాను. రప్పించాడా లేదా? వాగ్దానం అంతా కూడా నిలబెట్టాడు కదా. మరి ఆ యొక్క యెహోవాను మనము సేవించాలా వద్దా? నీవు నేను నా ఇంటి వారును, నీ కుటుంబాన్ని కలుపుకో. కొన్ని కుటుంబాల్లో భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. ఇలాగూ అసలైన సాక్ష్యము వర్ధిల్లటం అనేది దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ప్రమాణాలలో ఒక కుటుంబం ఉండాలంటే, దేవుడు దృష్టించాలి అంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడము. దేవుడు అంటే నీ యొక్క సృష్టికర్తను, నిన్ను బాగు చేసే ఆయనను, అది అన్నమాట. ఆయనను మనము సేవించాలి. తండ్రిది మొదటి బాధ్యత. తండ్రి అది అన్నమాట. ఆయన ఎందుకంటే కుటుంబానికి ఆయన కెప్టెన్, ఆయన నావికుడు. తండ్రి తన యొక్క మార్గములను సరళముగా ఉంచుకుంటే వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారమ్మా? సరళంగానే ఉంటారు. ఎన్ని అన్నాయో నీ కుటుంబానికి, నీ యొక్క కుటుంబీకులకు ఎన్ని అన్నాయో, వెండి బంగారాలు, ధాన్యాలు, నువ్వు పొలాలు, భూములు, నువ్వు ఇళ్ళు, ఎన్ని అన్నాయో, సరి అయిన ప్రవర్తన లేకపోతే నిలువవు. ఎందుకంటే సరి అయిన ప్రవర్తన లేనివాడు తన యొక్క ఆస్తిని కాపాడుకోలేడు, తన యొక్క ఐశ్వర్యాన్ని నిలుపుకోలేడు, చెడు సహవాసాలకి, చెడ్డ కార్యాలకి లోనవుతాడు. అందుకే ప్రవర్తన నేర్పే బైబిల్ నీ చేతిలో, నీ యొక్క సంతానము చేతిలో ఉంచాలి. ఒకసారి నా దగ్గరికి ఒకళ్ళు వచ్చి, ఒక 3 years బ్యాక్ నన్ను ఏమని అడిగారంటే, అయ్యా మా పిల్లోడు ఈరోజు బర్త్డే, బండి ఇవ్వాలనుకుంటున్నాను, ఒక బండి 2 wheeler, దేన్ని ఇవ్వమంటారని అడిగాడు నన్ను. నేనన్నాను బైబిల్ ఇవ్వని చెప్పాను. బైబిల్ నడిపిస్తుంది. బైబిల్ అది 2 wheeler. నువ్వు రోడ్డు మీద ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. అది నువ్వు డివైడర్ కింద ఢీ కొడితే డివైడర్ వైపు వెళ్తే డివైడర్ వైపు వెళ్తుంది. కరెంటు పోల్ వైపు వెళ్తే కరెంటు దానికి వెళ్ళకూడదు. బైబిల్ నీ యొక్క మార్గములలో, నీ యొక్క వాక్యము నీ పాదములకు దీపము. వాక్యం అనేది దీపము. అది చూపిస్తుంది. బైబిల్ ఇవ్వయ్యా అన్న. బైబిల్ ఆ తర్వాత అడిగాను. ఆయన ఏమన్నాడంటే, తర్వాత పుట్టినరోజు అయిన 3 రోజులకి, అయ్యా మీరు చెప్పినట్లుగా బైబిల్ ఇచ్చాను, బండి కూడా ఇచ్చాను అన్నాడు. మంచిది నాన్న అన్న. తీర్చు అవసరాలు, దానికంటే ముందు వారిని నేల మీద సదా నిలిపే, జీవింపజేసే, మంచి ఆరోగ్యంతో, మంచి ఆయుష్తో ప్రయాణింపజేసే, దేవుని యొక్క ప్రమాణాలలో ఉంచే, నిలిపే జీవగ్రంథాన్ని ఇవ్వాలి. అది ముఖ్యం. చూడండి, ఒక మాట ఒకటి ఉంటుంది సంఖ్యాకాండంలో, తీయొద్దులేగానే చెబుతాను నేను. మోషేకి అన్నమాట మామయ్యకు హోబాబు అని ఒక ఆయన ఉన్నాడు. హోబాబు ఆయన మామ మోషేకు. ఆయన ఈ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణములో 20 సంవత్సరాలు, అంటే వారి యొక్క ప్రయాణం 40 years, ఒక 20 సంవత్సరాలు అయినప్పుడు ఆ యొక్క అమాలేకీయులు, అమోరీయులను ఓడించి ముందుకు వచ్చినాక కనానుకు ముందుకు వెళ్ళటానికి ఆయన హోబాబును ఒకటన్నాడు మాట. ఎలాగ అడిగాడంటే, హోబాబు మామా, నువ్వు ఈ స్థలములో బాగా నువ్వు పరిచయమున్న వాడివి కాబట్టి మేము కనానుకు ప్రయాణం ఇవ్వటానికి 20 సంవత్సరాలు ప్రయాణించుకుంటూ వచ్చాం. ప్రతి ఆటంకాలను, అడ్డంకులను అధిగమించుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ కొద్దిగా ముందుకు ప్రయాణించడానికి మాకు తెలిసిన వారు కావాలి. నువ్వు ఈ ప్రాంతం వాడు కాబట్టి నీవు మాకు మార్గము చూపించు అన్నాడు. అన్నప్పుడు ఆయన అన్నాడు, లేదు, నేను నా జనాంగం దగ్గరికి వెళ్ళిపోతాను, నేను నా వాళ్ళతో ఉంటాను, నేను ఇంతవరకు కూడా ప్రయాణించింది చాలు, ఇంకా నేను రాను అన్నాడు.
రాను నేను, మీ దారిలో ఏదో కానీ మీరు వెళ్ళిపోండి అన్నాడు మోషేతో. మోషే ఒకటన్నాడు మాట, వాగ్దానం ఇచ్చాడు దేవుడు మాకు. ఆ వాగ్దానము ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి నెరవేర్చాడు. ఈ యొక్క అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానము బట్టి నేను ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం, అప్పటికి ఇశ్రాయేలు జనాంగం 20 లక్షల పై చిలుకున్నారు. అప్పటికి అంతమంది జనాంగము మేమందరూ కూడా ప్రయాణించడానికి మాకు దేవుడు మేలులు అందిస్తున్నాడు. మా దగ్గర ఉన్న మేలులు, నీవు నీ ఇంటికి వెళ్తున్నావు సరే, వెళ్తానంటున్నావు సరే, కానీ మా దగ్గర మేలులు ఉన్నాయి, ఆ మేలులు ఇస్తామయ్యా నీకు, అవి తీసుకోమన్నాడు. చూడండి, దేవుని యొక్క వాగ్దానం పొందుకున్న మోషే దగ్గర ఏముందంట? మేలు ఉందంట. కీడు ఉందా? లేదు, మేలు ఉంది. కుటుంబ యజమాని ఈ సాక్ష్యము కలిగి ఉండాలి. కుటుంబ యజమాని ఈ సాక్ష్యం, అమ్మా నేను దేవుని ఆరాధిస్తున్నా, దైవ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నా, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నా, నా దగ్గర మేలులు ఉన్నాయి. మీరు కూడా, నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్న మేలులు ఉన్నాయి, మీరు కూడా ఆ యొక్క మార్గంలో వస్తే నా దగ్గర ఉన్న మేలులు, దేవుని యొక్క మేలులు, మీరు ఎంతో లోకంలో చాలా సంతోషంగా, చాలా సమాధానంగా మీరు విరాజిల్లుతారు చెప్పాలి తండ్రి. అది చూడండి, నేనును నా ఇంటి వాడును. మొదట అక్కడ ఏమనుంది? నీవు దివారాత్రములను ధ్యానించిన ఎడలా నీ మార్గములను నీవు వర్ధిల్లుతావు, నీవు చక్కగా ప్రవర్తించేదవు. 2 కార్యాలు. ఇక్కడ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును కూడా బైబిలు దివారాత్రము ధ్యానిస్తే తండ్రి దానిలో ఉన్న ఆత్మీయమైన స్పిరిచువల్ బ్యూటిఫికేషన్ గమనించేవాడుగా ఉంటూ ఆ యొక్క అందమును, ఆత్మీయ సౌందర్యమును కుటుంబానికి నేర్పడానికి పూనుకుంటాడు. యెహోషువ అన్నది అదే, మీరు ఎటన్నా పోండి, నాకు అవసరం లేదు, నేను నా ఇంటి వారిని మాత్రము యెహోవాని సేవిస్తాం. బంధించాడు, అక్కడ నుంచోబెట్టాడు కుటుంబాన్ని అందరినీ కూడా. వారి వైపు వీరి వైపు చూడకుండా వారి యొక్క ప్రయాణంలో, ఇదిగో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముందుకి, ఇదిగో వీళ్ళు పక్కకి వెళ్తున్నారు, వాళ్ళతో మేము వెళ్తాం అని అనకుండా యెహోవా అని గురిని, యెహోవా అని ఒక గోలును చూపించాడు ఆయన అక్కడ. ఎందుకంటే ఆయన మన యొక్క సృష్టికర్త, మనకు వాగ్దానాలు ఇచ్చేవాడు, ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చేవాడు. అది ఆ యొక్క యెహోషువలోని ఇంకొకటి చూడండి, ఇంకోటి ఏమని ఉందో నాన్న, 22వ అధ్యాయము 5వ వచనం. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను. చూడండి, మొదటిగా ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి. ఏమని అన్నాడు నాన్న? అయితే మీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మ. హృదయము, ఆత్మ ఒక శరీరంలో గుప్పెడంత గుండె. దీనిలో ఆత్మ అనే సంచకరువును మనము నిలుపుకోవాలి. క్రీస్తు యేసు వారు మన కొరకు మరణించారు, ఆయన సమాధానం ఇచ్చాడు. మీకు నేను సమాధానము లోకం ఇచ్చినట్లుగా కాదు, లోకం ఇచ్చినట్లుగా ఇచ్చాడు ఆయన సమాధానం, మనకు లేదు. నా శాంతిని మీకు నేను అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా అది ఉండదు. కాదు, లోకం ఇచ్చేది కాదు, ఇది యుగ యుగములు, ఎల్లకాలము ప్రకటనలో ఉంది కదా, వారు ఎల్లకాలము నూతన గీతమును పాడుదురు. ఎల్లకాలం, అది యుగ యుగాలు, అది ఒక దినంతో ముగిసేది కాదు. ఈ యొక్క శరీరం మనం ముగిస్తాం, మనం పూర్ణులుగా ఉండాలి. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, మొత్తము కూడా సంపూర్ణత్వమే ఉంది. ఆ తర్వాత ఏమనింది నాన్న? మీ దేవుడైన యెహోవాను ప్రేమించు. చూడండి నాన్న, ఇక్కడ పూర్ణము, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మతో ఏం చేయాలంట? దేవుడైన యెహోవాను ప్రేమించాలంట. అందులో అసంపూర్ణం అని ఉందా? ప్రేమించడంలో సంపూర్ణత్వం. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలంట. రెండవది ఏముందంట? ఆయన మార్గములన్నిటిలో
నడుచుకొనుచంట. చూడండి అన్న, ఆయన మార్గం. క్రీస్తు యేసు వారు తనకు తానుగా మేడగదిలో చెప్పుకున్న మాట ఏంటమ్మా? ఆయన నేనే మార్గం అన్నాడు. చూడండి, ఆయన మార్గం. ఆయన మార్గం మనల్ని చెరుపదు. జీటీ అంకుల్ బెంజమిన్ గారు ఆయన 1987లో యూత్ మీటింగుల్లో యవనస్తుల్ని ఆయన అంతకు ఉద్దేశించి ఆయన ఆ చివరి రోజు ఆయన యొక్క సాక్ష్యం చెబుతూ 1987 భక్త సింగ్ గారు అప్పుడు కోమాలో ఉన్నారు. ఆయన ఒక మాట అన్నారు యవనస్తుల మీటింగ్స్ లో. విజయవాడ నుంచి వచ్చాం మేము. ఏమన్నారంటే ఆయన, యేసుని నమ్ముకుని చెడిపోయిన వాడు ఎవరు కూడా లేడన్నాడు ఆయన. ఒక మాట, యవ్వనులారా, యేసుని నమ్ముకుని చెడిపోయిన వారు ఎవరు కూడా లేరయ్యా, ప్రతి ఒక్కరు కూడా బాగయ్యారని అన్నాడు ఆయన. ఆ దినము నాకు గుర్తిరిగినంత వరకు ఒక 800 మంది వరకు బ్యాప్టిజాలు పొందారు ఆ రోజు. మొదట 300 మంది రాశారు అక్కడ పేర్లు, నాకు బాగా గుర్తు. ఆయన జీటీ గారు ఆయన యొక్క సాక్ష్యం చెప్పినాక, యేసుని నమ్ముకుని చెడిపోయిన వాళ్ళు లేరు, అందుకు నేనే ఉదాహరణ అన్నాడు ఆయన. నేనే సాక్ష్యం అన్నప్పుడు బ్యాప్టిజం ఎంతమంది తీసుకుంటారంటే 800 మంది ఎత్తారండి చెయ్యి. చూడండి, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో యెహోవాని ఏం చేయాలంటమ్మా? ప్రేమించాలంట. రెండవది ఏంటంట? ఆయన మార్గములలో నడవాలంట. నీ మార్గం కాదు, నీవు ఎన్నుకునే మార్గం కాదు. నీ ఎన్నుకునే మార్గం ఇదిగో, ఇదంతా కూడా అన్నమాట. ఇదిగో బాగానే ఉంటది, ఇదిగో ఈ మార్గంలో వెళ్దాం, ఇదిగో రండి, ఆ మార్గంలో వెళ్దాం రండి అండి. ఇలాంటి అది కాదు, ఆ మార్గం కాదు. నీవు ఎన్నుకున్న మార్గం నీకు అది దగ్గర దారే అవ్వచ్చు, దగ్గర దారి. మొన్న ఎక్కడో నేను ఒకటి విన్నా, ఇక్కడ మెహబూబాబాద్ వరంగల్ పైన అక్కడ మేకలు కాసుకుంటాకని వెళ్ళారంట ఒక భార్యను భర్త. అయితే ఆ మేకలు కాసుకుని వాళ్ళు సాయంకాలం వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, ఆ భర్త అంటే ఈ దారిలో నుంచి వెళ్దాము, ఈ దారిలో నుంచి వెళితే చాలా 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 మనం పెందల కాడ వెళ్ళిపోతాం ఇంటికి అన్నాడంట. భార్య ఏంటంటే, వద్దు, మనం రోజు వెళ్ళే దారిలోనే వెళదామని అందంట, రోజు వెళ్ళే దారిలోనే. అయితే భర్త అన్నట్టు, లేదు ఈ మార్గంలో వెళ్దామని అంట. లేదు, నాకేదో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరు విశ్వాసులు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ మార్గంలో వెళ్ళొద్దు, మనం ఇదే వెళ్దామంటే సరే భార్య మాట ఆలకించి వెళ్ళారంట. ఉదయాన్నే వార్త ఏమొచ్చిందంటే, ఆ దారిలో చిరుత ఉందని వచ్చిందంట మా వార్త. ఆ దారి అంటే ఏముంది? చిరుత. వీళ్ళకి వెళ్తే ఏమయ్యేవాళ్ళు, మేకల కంటే ముందు ఏట్లను పట్టుకునేది, అది మనుషుల్నే పట్టుకునేది. వాక్యం చదువు, వాక్యం నేర్చుకో, వాక్యం క్రీస్తు యేసు వారి యొక్క మార్గములను కోరుకో, ఆ మార్గంలో వెళ్ళు. నీ యొక్క ముందు వెనుకలు ఆవరించి నీతో ఆయన మాట్లాడతాడు. ఈ మార్గము సరైనది కాదయ్యా, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళండి. సంపూర్ణముగా నీ యొక్క పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నువ్వు ఆయన యొక్క మార్గంలో నడువు. మొదట నువ్వు దేవుణ్ణి ప్రేమించు, రెండవది ఆ మార్గాల్లో నడువు, మూడవదమ్మా ఆయన యొక్క ఆజ్ఞలను గై కొనాలంట. అంటే ఆజ్ఞలు మాత్రం అబ్బా బలీగున్నాయి. అదిగో చూడది, అబ్బా ఇదిగో చూడు పక్కన అనమాట, వస్తువు ఏదో కానీ దొంగిలించకూడదని ఉంది కదా, అబ్బాయి ఎవరో చంపొద్దని ఉంది కదా. ఈ మాటలు బాగుంటాయి కాదు, అది అక్కడ మనం వాటిని ఏం చేయాలంట? మనం అనుసరించాలంట. ఆచరణీయం. ఆజ్ఞలు అనేవి ఆచరణీయం. ఎవరైతే ఆచరణ చేస్తారో వారి యొక్క జీవితం, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉన్నట్టు? మంచిగా ఉన్నట్టు, చాలా మంచిగా. లోకం ఆక్షేపిస్తుందా? మంచిగా ఉన్నామండి, లోకం ఆక్షేపించదు. ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు. మంచితనంతో కూడిన వాడిని, మంచి ప్రవర్తన కలిగిన వాడిని లోకము ఆక్షేపించదు. చూడండి, వాళ్ళ అబ్బాయిని చూడండి అంటారు. ఉదాహరణకి వాళ్ళ అబ్బాయిని చూడండి, వాళ్ళ అమ్మాయిని చూడండి అని అంటారు. అది బైబిల్ నేర్పుతుంది. అది ఆ ప్రవర్తన. ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుచు, అంటే ఈ యొక్క 10 ఆజ్ఞల్లోనే జీవిత సారమంతా ఉంది. జీవితం యొక్క బాగా ఈ 10 ఆజ్ఞలు గైకొంటే మనం అసలు తప్పు మనము చెయ్యము లోకంలో. ఇక వాళ్ళ యొక్క మంచి బిహేవియర్తో ఉన్నట్టు. చూడండి, మొదట ఏం చేయాలంట? ఆయన ప్రేమించాలంట, తర్వాత ఆయన యొక్క మార్గాలను నడవాలంట, మూడవది ఆయన యొక్క ఆజ్ఞలను
గైకొనాలంట. ఇప్పుడు నాలుగవది ఏముంది పాప? ఆయనను హత్తుకొని ఆయనను సేవించచ్చు. నాలుగవది ఏంటంట? హత్తుకోవాలంట. హత్తుకోవాలి చక్కగా. ఆ రోజు దినము ఆ దినము నీ యొక్క జీవ గ్రంథంలో నీ యొక్క రెగ్యులర్ పాఠంలో దేవుడు ఏ మాటలతో మాట్లాడాడో ఆ మాటల ద్వారా అబ్బా దేవా నీవు ఎంత గొప్పవాడు అని ఆయన్ని హత్తుకుని ఏం చేయాలంట? ఆరాధించాలంట. పట్టుకుని చాలా చక్కగా ప్రేమగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలింగనం చేసుకుని దేవా నా కొరకు మరణించావు కదయ్యా, అలాగూ సేవించాలి. నేను ఉండవలసిన స్థలంలో నువ్వు ఉన్నావు కదయ్యా. ఒకళ్ళు ఉమ్మిస్తేనే ఒక ఉమ్మే భరించలేమే, 39 ఉమ్ములు కదా. అయితే నువ్వు ఎట్లా ఇక్కడ అసలు దులుపుకున్నట్టు కూడా లేదే, భరించావే. హత్తుకుని సేవించాలి మనం. అట్లా అయింది. మనము అనుభవించాల్సిందంతా కూడా ఆయన అనుభవించాడు కాబట్టి ఆ యొక్క మాటలన్నీ కూడా నీకు నువ్వు నాకు నేను, మనం అట్లా నేను ఉండవలసిన స్థలంలో నువ్వు, నేను అనుభవించవలసిన శిక్ష నీవు. అట్లా హత్తుకుని సేవించడం. హత్తుకోకుండా దేవునికి ఇప్పుడు దూరంగా ఉన్నామనుకో, ఆయనకు వేరుగా ఉండి మనం ఏది కూడా చేయలేము. ఆయన్ని మనం కీర్తించలేముగా, పొగడలేము కదా. ఆయనను మనము కోరుకుని హత్తుకుని మనం ఆయన్ని పొగిడేటట్లుగా ఉండాలి. హత్తుకున్న వాళ్ళకి పొగడ్తలు వస్తాయి, మెచ్చుకోగలం. మనం హత్తుకోకుండా అదిగో క్రీస్తు యేసు అదిగో లోకం కొరకు మరణించాడు, సిలువ అక్కడ ఉంది, అక్కడ ఆయన వేలాడాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, దగ్గరికి వెళ్ళాలా. హత్తుకో నువ్వు ఆయనను హత్తుకోవటం అంటే ఆయన యొక్క వాక్యం నువ్వు పట్టుకో, గుండెలకు హత్తుకో. ఈ యొక్క వాక్యం నన్ను బాగు చేస్తుంది అని, ఈ యొక్క వాక్యం నా యొక్క జీవితాన్ని బాగు చేస్తుంది. ఆ తర్వాత ఏమనుందమ్మా? ఆయనను సేవించుము, యెహోవా అనుసరించి. చాలు చూడండి, అనుసరించి ధర్మము, అది ధర్మశాస్త్రము. కొత్త నిబంధనకు ముందు ఉన్న మాటలన్నీ కూడా ధర్మశాస్త్రములోనివి. ఆ యొక్క ధర్మశాస్త్రములో ఉన్న మాట ఒకటి చాలా అందంగా ఉంటుంది. చూడండి అన్న, ఏలయనగా మనకు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద అంట. ఈ ఎన్ని కూడా భారాలు మోయాల్సింది ఎవరమ్మా? మనం. మోస్తున్నది ఎవరంట? ఆయనంట. అన్నీ కుటుంబ భారము, వ్యక్తిగత భారము, ఏ భారమైనా, ఏ భారాలన్నా కానీ మోస్తున్నది ఎవరంట? ఆయనంట. రాజ్య భారం, ఒక ఇంటి భారం, దేశ భారము, సమస్తాన్ని కూడా మోసేవాడు ఆయన. ఏమీ అక్కర్లా. దేవా నీ యొక్క మాటలు ఆలకించాను. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని ఇంకా ఎరుగకుండా ఉన్నారో, వారి యొక్క హృదయము దేవునికి దూరంగా ఉందో, వారు విన్న మాటల ప్రకారంగా దేవా నీవెంతో కూడా మహోన్నతుడు అని, మా కొరకు ఆ యొక్క కలువరి శిలువలో బలియాగం అయ్యావని, నీ యొక్క బలియాగముతో మా పాప శాపములన్నీ కూడా శుద్ధిపరిచావని, మా అందరినీ కూడా పవిత్రులుగా మార్చావని ఒప్పుకుంటున్నానయ్యా. నీవు ఇచ్చే సమాధానం నాకు కావాలి, నీవు ఇచ్చే శాంతి నాకు కావాలి. నీవు సంరక్షకుడుగా నా యొక్క హృదయంలోకి వచ్చి నా యొక్క హృదయములను ఆకర్షించు. ఆ రీతిగా ఎవరైతే చెయ్యి చూపించడానికి సిగ్గుపడతారేమో, చూపించగలిగే వాళ్ళు చూపించవచ్చు, చూపించలేని వాళ్ళు నాకు దేవుడు నాకు కావాలన్నవాడు మీరు చక్కగా మీరు 2 చేతులు కూడా మనందరం కూడా ఆకాశానికి ఇట్లా పైకెత్తి మనం దేవా నీవెంత కూడా గొప్పవాడవు, మాకు రక్షణ ఇచ్చావు అని రక్షింపబడిన వారము, రక్షణ లేని వాడు అయ్యా, రక్షణ వాక్యం గురించి నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చావు. మా కొరకు ఆ యొక్క పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ యొక్క భూలోకానికి వచ్చావు. మా కొరకు పశువుల పాక, పశువుల సేల. అసలు అక్కడ బేత్లెహేములో బిల్డింగులు లేవా? బేత్లెహేములో సమస్తమైన ఆశీర్వాదములకు కారణమైంది. అది ఒక హిస్టారికల్ ప్లేస్. అది క్రీస్తు పుట్టక ముందు కూడా అది హిస్టారికల్ ప్లేస్. ఎలాగంటే గోధుమ పంటలది. గోధుమ ఏ వర్షము వచ్చినా, ఏ ఎండలు ఎక్కువ వచ్చినా,
ఏ ఒక్క వరదలు వచ్చినా గోధుమ పంటలు అక్కడ పాడవకుండా పెరుగుతాయి అక్కడ. ఎందుకంటే అది భూమి యొక్క మట్టానికి అది కొద్దిగా ఎత్తుగా అది ఉంటది. కాబట్టి ఎలాంటి ఫ్లడ్స్ కానీ వర్షాలు కానీ ఈ గాలి తుఫాన్ల యొక్క గోధుమను ఏం చేయలేదు. అది రొట్టెల స్థలం, అది రొట్టెల స్థలం. ఆ యొక్క రొట్టెల స్థలంలో ఖరీదైన స్థలాలు ఎన్నో కూడా ఉండగా ఆయన పశువుల పాకలో పుట్టాడట. మన కొరకు చూడండి ఎంతది తగ్గించుకున్నాడండి. తన యొక్క పరలోక సింహాసనాన్ని విడిచి పశువుల పాక, ఎంత అసహ్యమైన స్థలం. సహోదరుడు చెప్పేవాడు భక్త సింగ్ గారు, ఎంత అసహ్యమైన స్థలం, హీనమైన స్థలం. మనం 2 నిమిషాలు ఉంచలేం, 2 నిమిషాలు ఉంచలేం. ఆ స్థలములో ఆయన జన్మించాడంట. ఆ స్థలములో మన అందరి కొరకు ఆయన అక్కడ పుట్టాడంట. ఆయనది తగ్గించుకున్నాడు. ఆయనకు తగ్గింపు స్వభావము. ఆ తగ్గింపు స్వభావం ఉన్నవారు ఆ యొక్క తగ్గింపు స్వభావంలోకి మనం రావాలి. నిజమైన రక్షకుడుగా, అయ్యా నువ్వు మాకు నిజమైన రక్షకుడు, మా కొరకు జన్మించావు, పశువుల పాకలో నా యొక్క హృదయంలో జన్మించు, నువ్వు నా యొక్క జీవితాన్ని మార్చు. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా అడుగుతాం. ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నా. మరి ముందు వీళ్ళందరూ కూడా, మన పిల్లలు ఉన్నారు కదా జోసెఫ్, వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. వీళ్ళందరూ కూడా అందరూ కూడా మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరిద్దాం. మోకరించలేని వాళ్ళు అక్కడ మీ స్థలంలో ఉండి చక్కగా మౌనంగా మనసులో ప్రార్థన చేసుకోండి.